హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ అన్ని మీకు సైన్స్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి ఫర్ ద అవేర్నెస్. అండ్ ప్రీవియస్ టాపిక్ ఓవర్ స్టిమ్యులేషన్కి రిలేటెడ్ టాపిక్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్. మెంటల్ స్ట్రెస్ అనేది చాలా కామన్గా మన ఫ్రెండ్ లాగా అయిపోయింది మనకి. యాజ్ యూజువల్ ఐ సెడ్ ఇన్ ప్రీవియస్. ఎట్లా అంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ అనేది ఈవెన్ కిడ్స్లో కూడా చూస్తున్నాం. స్టూడెంట్స్ అండ్ మోస్ట్లీ స్టూడెంట్స్, చిన్న చిన్న పిల్లలు, ఐ మీన్ 10th క్లాస్ అయినా సరే వాళ్ళు మనకి చిన్న పిల్లలే. అది వాళ్ళ పేరెంట్స్కి తెలుసు వై ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. వాళ్ళు కూడా ఆ మెంటల్ స్ట్రెస్ తీసుకోలేక ఉన్నట్లుండి చనిపోతున్నారు బికాస్ ఆఫ్ స్ట్రెస్. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఇది మనకి ఎలాగో తప్పదు, మనం దాంతో సహజీవనం చేయాల్సిందే. సో అసలు ఈ మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి, అండ్ బాడీ అండ్ మైండ్ ఈ ప్రెషర్కి ఎందుకు ఛాలెంజెస్గా ఎందుకు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. బాడీ అండ్ మైండ్ రెండు కూడా ప్రెషర్గా రెస్పాన్స్ అవుతూ ఉంటాయి మీ ప్రతి ఒక్క ఛాలెంజ్కి. ఇదే మెంటల్ స్ట్రెస్ అని ఎగ్జాక్ట్ వర్డ్. అండ్ ఇక్కడ లిటిల్ స్ట్రెస్, కొంచెం స్ట్రెస్ అనేది నార్మల్. అది మనం కోప్పడుతుంటాం, తర్వాత అది యాంగర్ పోతుంది, కోపడిన తర్వాత అది అనేది వెరీ లిటిల్ స్ట్రెస్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ క్రానిక్ స్ట్రెస్ అనేది, ఈ క్రానిక్ స్ట్రెస్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. తెలుసా మీకు, యాక్సిడెంట్ అయితే కూడా స్ట్రెస్లోకి వెళ్తారు. నేను కూడా వెళ్ళాను. యాక్సిడెంట్ అనే కాదు, లైక్ ఒక వైరల్ ఫీవర్ అటాక్ అయినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ఎమోషనల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు, ఇట్లాగా చాలా ఉంటాయి. స్ట్రెస్ అవ్వడానికి ఇది ఒక్కటే అని అవసరం లేదు. ఈవెన్ వంట చేసే మూడ్ లేకపోయినా వంట చేయాల్సి వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ అవుతుంటారు లేడీస్. అది వేరే విషయం కాదు, అదే మెయిన్ విషయం. ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో స్ట్రెస్ క్యారీ చేసి ఇంకా నా వల్ల కాదు అనే మోడ్లోకి వెళ్ళిపోతారు. అండ్ ఇది కిడ్స్లో ఎందుకు ఇంత ఉంది అని అంటే, కిడ్స్ మనం ఎప్పుడు చూసిన విధంగా అయితే కిడ్స్ కాదు, పేరెంట్స్తో ఉన్నప్పుడు కిడ్స్ వేరేలా ఉంటుంది బిహేవియర్. అండ్ వీళ్ళు స్కూల్ అకాడమిక్ స్టార్ట్ అయిన తర్వాత వేరేలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్. ఈవెన్ కంపారిజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఈ స్కూల్స్లో. మీ డాడీ ఏంటంటే మీ డాడీ ఏంటి, మీ మదర్ ఏంటంటే మీ మదర్ ఏంటి, మీ కార్ ఏంటంటే మీ కార్ ఏంటి, నువ్వు ఇంటికి వెళ్తే ఏ ఫోన్ వాడతావు, ఇట్లా ప్రతి ఒక్కటి కంపారిజన్. గర్ల్ చైల్డ్స్లో ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ ఉన్నా, ఏదో ఒక మీమ్ ఉంటుంది కదా, షీ బ్రాట్ దిస్ ఫ్రమ్ జర్మనీ, షీ బ్రాట్ దిస్ ఫ్రమ్ యూకే, ఇట్లా చాలా ఉంటాయి. అకాడమిక్ ప్రెజర్ అవ్వనివ్వండి, స్క్రీన్ అడిక్షన్ అవ్వనివ్వండి, ఫోన్ కంటిన్యూస్లీ యూజ్ చేయడం, ఆర్ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్, వాళ్ళ డాడీ ఇదిగోని ఇచ్చాడు వీడికి నాకు ఇది కావాలి, ఇట్లా కంపారిజన్ కల్చర్లో ఉండడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది. బేసికల్లీ మనకి స్ట్రెస్ అంటే ఏంటి అనేది మనకు క్లారిటీ ఉంది, బట్ మన పిల్లలకి, ఎవరికైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి, అండ్ మీకన్నా చిన్న వాళ్ళు కూడా పిల్లలే, అది కన్సిడర్ చేసుకోండి. ఎవరైనా పిల్లలు ఇట్లాగా ఏంట్రా ఇది నీ దగ్గర ఏముందని చెప్పినప్పుడు, మీరు విన్నప్పుడు, యూ షుడ్ టెల్ దెమ్ ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పండి. అది ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎవరైతే పెరుగుతున్నారో టీన్స్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, తప్పలేదు. సో కంపారిజన్ ఇట్లాంటివి కూడా మనం చెప్తూ ఉండాలి. వీళ్ళల్లో స్ట్రెస్ ఉంది అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇరిటేట్ అవుతుంటారు, ప్రతిదానికి ఏడుస్తుంటే వీడు ఎప్పుడు ఎంత ఏడుస్తూ ఉంటాడో అని వదిలేకుండా వాళ్ళని దగ్గర తీసుకొని అడగండి, ఎందుకు ఏడుస్తున్నాడు. వాడిని ఏదో ఒక విషయం ట్రిగ్గర్ చేసి ఉంటుంది. ఐదర్ పాప ఆర్ బాబు, ఇద్దరిలో వాళ్ళని డేలో ఏదో స్కూల్లో, లేకపోతే ఆయమ్మను, టీచరు. తెలుసా, కిడ్స్ పక్కన వాడికి వెరీ గుడ్ చెప్పి దానికి వెరీ గుడ్ చెప్పకపోయినా కూడా కిడ్స్లో కంపారిజన్ ఉంటుంది. ఇవన్నీ మన నోటీస్కి రాని విషయాలు. వీటన్నిటినీ కూడా మనం తెలుసుకొని ఏంటి ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి ఈరోజు అనేది కూర్చోబెట్టుకొని అడిగి తెలుసుకోవాలి. సో వీ కెన్ రెడ్యూస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆకలి అనిపించదు వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు. అండ్ బెడ్ మీద టాయిలెట్ పోతూ ఉంటారు. అండ్ మళ్ళీ కరెక్ట్గా కన్సిస్టెంట్ స్లీప్ అనేది ఉండదు. అండ్ భయపడుతుంటారు. ఎందుకు భయపడుతున్నారో అడగండి. మోస్ట్లీ అయితే పిల్లలు, నేను చూసాను చాలామంది, అండ్ నేను కూడా
మదర్ ఆఫ్ వన్ కిడ్. వాడిని ఎంత అడిగినా కూడా చెప్పడు, అస్సలు చెప్పాడు. చాలామంది పిల్లలు అంతే చెప్పరు. సో దట్ ఆ టైంలో మీరు ఏం చేయాలంటే పీడియాట్రిక్ కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు అడుగుతారు. మనకంటే పేరెంట్స్కి ఎక్కువ రెస్పాండ్ అవ్వకపోవచ్చు కానీ బట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర అయితే రెస్పాండ్ అవుతారు. అలవాటు చేయండి కౌన్సిలింగ్. నేను ఎప్పుడూ చెప్పేది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం నష్టపోయేదైతే ఏమి ఉండదు. మీరు తీసుకెళ్ళండి. పేరెంట్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. పేరెంట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. అదే టీన్స్లో ఉన్న పిల్లలకైతే ఎగ్జామ్స్ అని, కెరీర్ కన్ఫ్యూజన్ అని, నువ్వేం చేస్తావు అని ఇలాంటిది, అండ్ సోషల్ మీడియా కంపారిజన్, నీకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఈ కంటెంట్ చేస్తే ఇట్లాగా డిఫరెంట్ కంటెంట్స్ దాని మీద, అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్. దీన్ని పర్టికులర్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి. వెన్ అవర్ కిడ్స్ ఆర్ ఇన్ టీన్స్, మీ స్పెషల్ ఫోకస్ అయితే వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళు ఏదో మిస్టేక్ చేస్తారని కాదు. టీన్స్ అనగానే అందరూ చిల్లరేషాలు వేస్తుంటారు అనుకుంటారు, బట్ అది చాలా రాంగ్. టీన్స్ అయినా అడల్ట్స్ అయినా ఎవరైనా సరే మన హార్మోన్స్ని బేస్ చేసుకొని మన బిహేవియర్ ఉంటుంది. ఆ టైంలో యూ షుడ్ గైడ్ దెమ్. మీరు చెప్పండి, ఈ టైంలో ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే నువ్వు ఇట్లా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు ఎదర్ గర్ల్ ఆర్ బాయ్, దానివల్ల అది హెల్దీ అయితే ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది, లేకపోతే అన్హెల్దీ అయితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా కూర్చోబెట్టుకొని చెప్పండి. అల్టిమేట్లీ వాళ్ళు మీ పిల్లలు. అదే మీరు చెప్పకుండా ఆ మిస్టేక్ జరిగిన తర్వాత రియలైజ్ అవ్వడం కంటే ముందుగా మీరు గైడెన్స్ ఇస్తే. ఎగ్జాంపుల్, ఒక మూవీలో, హ్యాపీ డేస్ మూవీలో తమన్నా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకున్నారు అని చెప్పేసి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వెంటనే నువ్వేంటో మాకు తెలియదారా వాయి, నువ్వెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అనే మాట అంటారు. సో అది చాలా కరెక్ట్ మెథడ్. మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు టీన్స్కి ఫస్ట్ టైం వస్తున్నారు, బట్ ఆల్రెడీ మీరు టీన్స్ని క్రాస్ చేసి వచ్చారు కదా. యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్, ఏం జరుగుతుంది, ఏంటి చేంజెస్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ముందు జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ దీంట్లో మేజర్గా సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, అండ్ పీసీఓఎస్ ట్రిగ్గర్ వస్తుంది మేజర్ గర్ల్స్లో అయితే, అండ్ పానిక్ అటాక్స్. ఒక్కసారి పానిక్ అటాక్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒకసారి వెళ్ళి దాని గురించి తెలుసుకోండి. ఇట్స్ వెరీ డేంజరస్. పానిక్ అటాక్ అనేది అంత చిన్న విషయం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కామన్గా లైఫ్లో ఒక్కసారైనా సరే పానిక్ అటాక్కి పానిక్ అటాక్ అనేదాన్ని ఫేస్ చేసి ఉంటారు. దాని నుంచి బయటకు రావడము, లేకపోతే ఇప్పుడు అందులో ఉండడం, ఇట్లా చాలామంది ఉంటారు. అండ్ మోరోవర్, ఈ స్ట్రెస్ ఆఫీస్ వాళ్ళకి అండ్ అడల్ట్స్కి ఎట్లా ఉంటుంది అంటే, ఆఫీస్ స్ట్రెస్ రీజన్స్ వచ్చేసి డెడ్ లైన్స్, టాక్సిక్ బాస్, టాక్సిక్ టీమ్ లీడర్, టాక్సిక్ మేనేజర్, నాకు కూడా ఉన్నారనుకోండి, అది వేరే విషయం. అండ్ వర్క్ని లైఫ్ని బ్యాలెన్స్ చేయడం, ఫినాన్షియల్ ప్రెజర్, ఇది అన్నిటికంటే పెద్ద మహమ్మారి. అడల్ట్, ఫస్ట్లీ మీరు అడల్ట్ అనే విషయం మీరు గుర్తించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అడల్ట్ ఏజ్లో ఉన్నారంటే ఆల్రెడీ మీరు చాలా ఎక్స్పీరియన్సెస్ అనేది దాటుకొని ఇక్కడికి వస్తారు. అడల్ట్ దానికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది చాప్రిగాళ్ళ బిహేవియర్ ఉంటుంది. అంటే ఈ చాప్రిగాళ్ళు కూడా ఎట్లుంటాయి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఇంట్లో ఒకళ్ళు ఉండాలి, బయట ఒక 4-5 ఉండాలి. 4-5ని మెయింటైన్ చేయలేక వీళ్ళకి కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి.
అసలు నీకు నలుగురు ఐదుగురు ఎందుకు? అంత అవసరం ఏముంది? వెళ్తే ఓకే, ఆహా అయితే 2 ఉంచుకో. 2 దాటేసి నువ్వు మూడో దగ్గరికి వెళ్తున్నావు, 3 అవుతుంది, 4 అవుతుంది అంటే 4 అవుతుంది, 5 అవుతుంది, లేకపోతే కొన్ని డేస్ అయిన తర్వాత ఇవి మీకు ఇప్పుడేం పెద్దగా అనిపించదు, కానీ ఫ్యూచర్లో లేకపోతే మీకు ఏదైనా ఫైట్ అయినప్పుడు మాత్రం ఇవి చాలా ఇష్యూస్ అయితే దానివల్ల కూడా మీకు మెంటల్ స్ట్రెస్ అనేది వస్తుంది. ఇట్లాంటి విషయాలు కొన్ని వందల విషయాలు ఉంటాయి. లైక్ అది ఫినాన్షియల్లో కానివ్వండి, మీ బ్రెయిన్ని కరెక్ట్గా వాడండి. ఎక్కడ మనం ఇది అవసరమా లేదా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మేజర్గా ఇది నాకు అవసరమా, ఇది నేను తీసుకుంటే ఇది నాకు ఎంత యూజ్ అవుతుంది అనేది కూడా మేజర్ మీరు చూసుకోవాలి. ఏదైనా సరే కార్ అవసరం లేకపోయినా కొనడం, అండ్ హౌస్ కూడా ఇప్పుడు ఇప్పుడు నాకు వస్తున్న దానికి నేను 1 BHKలోనే సస్టైన్ అవ్వగలను. అట్లని గొప్ప పోయి 3 BHK కొంటే ఉన్న జుట్టు ఊడిపోతుంది ఇట్లాగా. అండ్ టాక్సిక్ బాస్, వీడు మన లైఫ్లో పెద్ద దయ్యం గాడు. దీనివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కార్టిసల్ కానివ్వండి, అడ్రినలిన్ కానివ్వండి, ఇవి ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల మీకు హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, లాంగ్ టర్మ్లో వచ్చేసి స్లీప్ రెడ్యూస్ అవుతుంది, లాంగ్ టర్మ్లో వచ్చేసి హైపర్ టెన్షన్ అవుతుంది, డయాబెటీస్కి లీడ్ అవుతుంది, అండ్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఫీమేల్లో అయితే, అండ్ డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతాం. ఇందాక చెప్పాను కదా ఓవర్ స్టిమ్యులేషన్ అని ప్రీవియస్ వీడియోలో, అలా కూడా అయిపోతాం మనం. సో వేటికి నువ్వేంటంటే రెస్పాండ్ అవ్వద్దు. వీటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటంటే బర్న్అవుట్ అవ్వడం, ఎమోషనల్ నమ్నెస్, యాంగర్ ఇష్యూస్, అది నాకుంది, బీపీ స్పైక్ అవుతుంటుంది. కాబట్టి కాంట్ కంట్రోల్ ఇట్, అదొకటి. అండ్ స్ట్రెస్ స్టేజెస్ ఉంటాయి మనకి. స్టేజ్ 1లో అలార్మ్ స్టేజ్ ఉంటుంది, బాడీ అలర్ట్ మోడ్లో పాలిపిటేషన్ అంటే సంథింగ్ కైండ్ వర్డ్, దడ ఐ థింక్ సో, స్వెట్టింగ్, యాంగ్జైటీ, కూర్చున్న దగ్గరే వీళ్ళకి చెమటలు వచ్చేస్తాయి, యాంగ్జైటీ, కోపం. అండ్ స్టేజ్ 2 రెసిస్టెంట్ స్టేజ్, బాడీ అడ్జస్ట్ అవ్వడం ట్రై చేస్తుంది. అంటే ఈ మెంటల్ హెరాస్మెంట్ అన్నిటినీ తీసుకొని స్లీప్ ఇష్యూ అనేది స్టార్ట్ చేస్తుంది, ఎసిడిటీ అనేది స్టార్ట్ చేస్తుంది, అండ్ హెడేక్ బోనస్గా వస్తుంది మీకు. అండ్ ఫైనల్లీ స్టేజ్ 3 వచ్చేసి ఎగ్జాషన్ స్టేజ్. సో ఇందులో వచ్చేసి బర్న్అవుట్, డిప్రెషన్ చాలా ఉంటాయి. బర్న్అవుట్, డిప్రెషన్ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అండ్ ఇమ్యూనిటీ వీక్. అంటే ఊరకనే మీకు ఏదైనా సరే వైరల్ ఫీవర్ అయినా సరే ఈజీగా అటాక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్. అండ్ స్ట్రెస్ అటాక్ వచ్చిన తర్వాత వెన్ స్ట్రెస్ అటాక్ ఇస్ అకర్డ్, పానిక్ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. పానిక్ ఎపిసోడ్స్ స్టార్ట్ అయినప్పుడు సింటమ్స్ ఏంటంటే బ్రీత్ షార్ట్నెస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అంటున్నాను కదా, అదైతే నేను టైర్డ్ అవ్వడం వల్ల, పిచ్చిదాన్ని అవ్వడం వల్ల కాదు. అండ్ చెస్ట్ టైట్నెస్ అవుతుంది, డ్రెస్ టైట్ వేసుకున్నా కూడా అవుతుంది, అదే కాదు మొత్తం ఇట్లా దగ్గరికి అన్నట్లు అయిపోతుంటుంది చెస్ట్ టైట్నెస్. అండ్ డిజీనెస్, దూరంగా ఉన్నవి కొన్ని బ్లర్డ్ విజన్ అవుతుంటాయి బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఈ స్ట్రెస్ వల్ల, పానిక్ ఎపిసోడ్స్ వల్ల. అండ్ అనిపిస్తుంది అమ్మో చనిపోతామేమో, నిజానికి ఒక రకంగా చూస్తే అదే ప్రశాంతమైన పద్ధతి. చనిపోతామేమో అనేంత భయం వేస్తుంది, కానీ చనిపోం, మనం బతికే ఉంటాము, ఎందుకంటే మనం చెల్లించాల్సిన అప్పులు చాలా ఉన్నాయి కాబట్టి. అండ్ పానిక్ అటాక్లో మేజర్గా అనిపించేది ఏంటంటే అయ్యో ఇంకా నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది, కానీ రాదు. సో వీటి నుంచి మీకు ఇమ్మీడియట్ హెల్ప్ మెథడ్స్ ఏంటి అంటే డీప్ బ్రీతింగ్ అండ్ సిట్ డౌన్, రిలాక్స్ అవ్వండి, స్లోగా వాటర్ సిప్ చేస్తుండండి. వాటర్ సిప్ చేయండి తప్పితే డోంట్ గో విత్ ఎనీ కెఫిన్, కూల్ డ్రింక్స్, బాగా కూల్ ఉన్న వాటర్ ఆర్ సమ్ జ్యూసెస్, ఇట్లా వెళ్ళొద్దు.
ప్లెంటీ వాటరే తీసుకోండి, ఏమి తీసుకోవద్దు. అండ్ మెడికల్ ఎవల్యూషన్, ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మీ హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. ప్రయర్ వచ్చేసి మీ హెల్త్. ఫస్ట్లీ మెంటల్ హెల్త్. మీ మెంటల్ హెల్త్ సరిగా ఉంది అని అంటే చాలా చాలా డిసీజెస్ ఏంటంటే మనం కంట్రోల్ చేయొచ్చు. వన్స్ మెంటల్ హెల్త్ బాగాలేదు అని అంటే చాలా 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 స్లీప్లెస్నెస్ స్టార్ట్ అయితే మాత్రం మీకు చాలా ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతుంది. 1 by 1 హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఈ 2 స్టార్ట్ అయితే చాలు మీకు హార్ట్ దగ్గర నుంచి, లివర్ దగ్గర నుంచి, అన్ని మెటబాలిక్ డిసీజ్ దగ్గర నుంచి అన్ని లోపల ఆర్గన్స్ అయితే స్లోగా షట్ డౌన్ అవుతూ ఉంటుంది. అది మీకు 30sలో ఉన్నప్పుడు తెలియదు, 40 దాటిన తర్వాత, అప్పుడు 40 వరకు కూడా బతుకుంటామో లేదు తెలియదు ఇప్పుడున్న కండిషన్స్ అయితే. 40 దాటిన తర్వాత అయితే మీరు మొత్తం ఒక మూవీలో చూపించినట్టు టాబ్లెట్స్ ఇట్లుంటుంది కదా, అవన్నీ తీసుకొని పట్టుకొని తిరగడమే అట్లుంటుంది. అండ్ మనకి డాక్టర్ సపోర్ట్ ఎలా ఉంటుంది దీనిలో? ఫస్ట్లీ చెప్పాను కదా దీని నుంచి అన్ని జబ్బులు అనేవి స్టార్ట్ అవుతాయని. సో దీనికి మీరు కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, డాక్టర్ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది అని అంటే, క్లినికల్ ఎవాల్యుయేషన్ నెంబర్ 1. అండ్ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు మీకు. అండ్ CBT, కాన్జిటివ్ బిహేవియరల్ థెరపీ అని కాన్జిటివ్ బిహేవియరల్ థెరపీ ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ మెడికేషన్ ఇఫ్ నీడెడ్, కొన్ని మెడికేషన్స్ యూజ్ అవుతాయి మీకు. అండ్ కౌన్సిలింగ్ ప్యాటర్న్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ప్యాటర్న్లో వచ్చేసి మీకు ఆ ట్రిగ్గర్ ఏందని తెలుసుకుంటాడు కౌన్సిలర్. ఎవరైతే మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటారో వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు మీకు. వాళ్ళు వచ్చేసి నోట్ చేస్తారు మీకు ఏంటి మేజర్గా ట్రిగ్గర్ చేస్తున్న థింగ్స్ ఏంటి అనేది నోట్ చేస్తారు. సో వాటిలో వచ్చేసి ఎమోషనల్ వాలిడేషన్ కానీ, ట్రిగ్గర్ ఐడెంటిఫికేషన్ కానీ, కాన్జిటివ్ రిఫ్రేమింగ్ కానీ, అండ్ స్ట్రెస్ రెస్పాన్స్ రీట్రైనింగ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కరెక్షన్, ఇట్లా చాలా ఉంటాయి. దేనికి వచ్చిద్ది అనేది మనం ఏది చెప్పలేము. సో డ్యూరేషన్ వచ్చేసి మైల్డ్, మోడరేట్, సివియర్, ఇట్లా దీన్ని బట్టి ఉంటుంది మీకు. అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొంచెం మిడిల్లో ఉందా, ఆర్ లేదంటే చాలా సివియర్గా ఉందా. సో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. వెరీ మైల్డ్ ఆర్ మోడరేట్ అనుకోండి, ఇట్ మే టేక్స్ 4 to 6 sessions ఆర్ 10 sessions, ఇట్ మే లీడ్ టు 12 sessions. సో సెషన్ బై సెషన్ మీకు ఏంటంటే మెడికల్ ప్రాక్టీషనర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బిహేవియర్ చేంజ్ అయిందా లేదా అనేది. సో బేస్డ్ ఆన్ దట్ సెషన్స్ తగ్గిస్తూ ఉంటుంది. అండ్ అదే సివియర్ అయితే లాంగ్ టర్మ్ కౌన్సిలింగ్ అనేది అవసరం. లాంగ్ టర్మ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం అవసరమా, మా దగ్గర డబ్బులు లేవు అని అనుకోవద్దు. సంపాదించుకోండి డబ్బులు. పూరి సార్ ఎప్పుడో చెప్పాడు, ఒక్క నర్స్ కోసం డబ్బులు సంపాదించుకోండి, డబ్బులు పెట్టుకోండి అని. సో సంపాదించుకోండి. నర్సు కోసమే కాదు, ఈ మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరైతే కౌన్సిలర్ ఉంటారో వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా ఒకసారి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఎలా ఉంటుందని చేయించుకుంటా మ్యాండేట్గా. నేనైతే ఇప్పుడు ఏది కొంచెం నాకు తేడా కనిపించిన నా హెల్త్ విషయంలో నేనైతే ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అవుతున్నా. అండ్ నాకు దగ్గర ఉండే నేను మీట్ అయ్యే డాక్టర్స్ని అయితే నేను భయపడకుండా నాకున్న ప్రాబ్లం అయితే నేను వాళ్ళని అడుగుతున్నాను. సో దట్ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, చెప్తారు. దే ఆర్ వెరీ గుడ్, చెప్తారు. సో తెలుసుకోండి అసలు మీ బాడీలో, మీ హెల్త్కి, మీ మెంటల్ హెల్త్కి ఏమవుతుంది అనేది మీరు తెలుసుకోండి.